హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్. దేశంలో ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీ అయిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ నుంచి 267 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ లాంటి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం మొత్తం ఖాళీలు, పోస్టుల వివరాలు, వీటి యొక్క అర్హతలు, వయసు, అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, లాస్ట్ డేటు అన్నీ పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఈ నోటిఫికేషన్లో మొత్తం 267 పోస్టులకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని 3 విభాగాలకు సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో గ్రూప్ ఏకి సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్రూప్ బికి సంబంధించి 25 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్రూప్ సిలో 229 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో అత్యధికంగా గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు మొదటగా అయితే మనం తెలుసుకుందాం. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి వివిధ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్. ఇందులో మీరు మొదటగా చూసినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది, పోస్టుల వివరాలు, అలాగే టోటల్ ఎన్ని వేకెన్సీ ఇచ్చారో వాటి వివరాలు, ఇక్కడ కేటగిరీ వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ అనేది అన్ని పోస్టులకు 40 సంవత్సరాల లోపు వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వివరాలు కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఈ 2 పోస్టులకు సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 45 సంవత్సరాలు. ఇప్పుడు మనం మొదటగా గ్రూప్ సికి సంబంధించిన 229 వేకెన్సీస్ గురించి చూద్దాము. మొదటగా మీరు సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే టోటల్గా ఇందులో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే పీసీలో లేదా డిగ్రీలో మీరు లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళైతే ఈ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్కి సంబంధించి ఇందులో టోటల్గా ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ అయితే చేసి ఉండాలి, లేదా డిప్లొమాలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళైతే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే డిప్లొమాలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకైతే 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే స్టాటికల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి వీటికి కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటి యొక్క క్వాలిఫికేషన్స్ కనుక మీరు చూసినట్లయితే డిగ్రీలో మీరు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు మీ యొక్క వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది స్టాటిస్టిక్స్ ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి వీటికి టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్కి మీరు డిగ్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే వీటికి జూనియర్ అసిస్టెంట్గా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీటికి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే స్టెనోగ్రాఫర్కి సంబంధించి వీటికి టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్గా మీకు 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటికి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా వీటికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే మీకు ల్యాబ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి వీటికి టోటల్గా ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించిన రిలవెంట్ ఫీల్డ్లో మీకు డిప్లొమాలో 50% మార్క్స్తో అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదా ఐటీఐలో అయినా మీరు డ్రాఫ్ట్స్మెన్లో కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. వీటికి మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వర్క్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ వైర్మెన్కి సంబంధించి 8, వైర్మెన్ టెలిఫోన్కి సంబంధించి 2, కార్పెంటర్కి 4, మాసన్కి 1, ప్లంబర్కి 1, అలాగే పంప్ ఆపరేటర్కి 2, మీటర్ రీడర్కి సంబంధించి 1. టోటల్గా ఇందులో 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే ఈ పోస్టులను అనుసరించి మీకు ఐటీఐలో రిలవెంట్ ట్రేడ్లో అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఉండాలి. వీటికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
అలాగే నెక్స్ట్ చూసినట్టయితే లిఫ్ట్ ఆపరేటర్‌కి సంబంధించి వీటికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్‌కి ఐటీఐలో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 10వ తరగతి పాస్ అయ్యుండి లిఫ్ట్ ఆపరేటర్ కిందకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ తీసుకొని ఉంటే ఈ పోస్ట్‌కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి వీటికి టోటల్‌గా 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ గ్రూప్ సి పోస్ట్‌లలో ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక మీరు చూసినట్టయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. మీ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటికి మీకు స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే కుక్‌కి సంబంధించి వీటికి 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి వీటికి టోటల్‌గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి కూడా 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే మెస్ హెల్పర్‌కి సంబంధించి వీటికి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి కూడా 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంజినీరింగ్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి ఇందులో కలాసి సివిల్‌కి సంబంధించి 19 అలాగే కలాసి ఎలక్ట్రికల్‌కి సంబంధించి 11 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా ఈ ఇంజినీరింగ్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు ఐటీఐలో వీటికి సంబంధించిన రిలవెంట్ ఫీల్డ్‌లో ఐటీఐ అయితే కంప్లీట్ చేసుకొని 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లాబొరేటరీ అటెండెంట్ పోస్ట్‌కి సంబంధించి వీటికి టోటల్‌గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు 10వ తరగతి పాస్ అయ్యి ఉండి లాబొరేటరీ టెక్నాలజీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే లైబ్రరీ అటెండెంట్ పోస్ట్‌కి సంబంధించి వీటికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఉండి లైబ్రరీ సైన్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. వీటికి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే యానిమల్ అటెండెంట్ పోస్ట్‌కి సంబంధించి వీటికి టోటల్‌గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు ఇంటర్‌లో బయాలజీ స్ట్రీమ్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీటికి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే గ్రౌండ్స్ మ్యాన్ పోస్ట్‌కి సంబంధించి వీటికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే గ్రౌండ్స్ మ్యాన్ కిందకి మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మంచిది. అలాగే నెక్స్ట్ యాంటీ మలేరియా వర్కర్ పోస్ట్‌కి సంబంధించి వీటికి టోటల్‌గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీకు ఈ రిలవెంట్ ఫీల్డ్‌లో మలేరియా స్ప్రేయింగ్‌లో మీకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్‌కి మంచిది. అలాగే నెక్స్ట్ గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి మీరు చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ పోస్ట్‌కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి మీరు బీటెక్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయితే 55% మార్క్స్‌తో అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. వీటికి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి సంబంధించి మీరు బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. లేదా అసిస్టెంట్ ఇంజినీరింగ్ సివిల్ కంప్లీట్ చేసుంటే మీకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్‌కి సంబంధించి వీటికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్‌కి మీరు పీజీలో లైబ్రరీ సైన్స్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఉండాలి. వీటికి నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్వాలిఫై అయ్యి అయితే ఉన్నవాళ్ళు ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్‌కి సంబంధించి వీటికి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి మీరు పీజీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. వీటికి రిటన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌కి సంబంధించి వీటికి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటి యొక్క క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే జర్నలిజం అలాగే మాస్ కమ్యూనికేషన్‌లో మీరు పీజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వీటికి రీజనల్ న్యూస్ పేపర్‌లో ఏదైనా 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్‌కి మంచిది. అలాగే రిసెర్చ్ ఆఫీసర్ పోస్ట్‌కి సంబంధించి వీటికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు వీటికి పీజీలో 55% మార్క్స్‌తో అయితే మీరు కంప్లీట్ చేసుకొని అయితే ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో మీకు 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్‌కి అయితే మంచిది. నెక్స్ట్ సిస్టమ్ అనలిస్ట్ పోస్ట్‌కి సంబంధించి వీటికి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే బీఈ లేదా బీటెక్‌లో మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసుకొని ఉన్నా సరిపోతుంది. వీటికి మీకు 5 ఇయర్స్ ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. లేదా ఎంఈ లేదా ఎంటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అలాగే ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 3 ఇయర్స్ ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే క్యూరేటర్ పోస్ట్‌కి సంబంధించి వీటికి ఒక వేకెన్సీ ఉంది. వీటికి మీకు పీసీలో సైన్స్ విభాగంలో 55% మార్క్స్‌తో పీజీ కంప్లీట్ చేసుకొని ఉంటే ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి టోటల్‌గా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
ఇప్పుడు గ్రూప్ బికి సంబంధించిన వేకెన్సీస్ గురించి ఒకసారి చూద్దాం. మొదటగా సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌కి సంబంధించి గనక మీరు చూసినట్లయితే వీటికి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. వీటికి అలాగే 3 ఇయర్స్ సీనియర్ అసిస్టెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్‌కి సంబంధించి వీటికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. అలాగే వీటికి స్టెనోలో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అలాగే టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటికి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి వీటికి టోటల్‌గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. అలాగే 3 ఇయర్స్ యూడీసీ లేదా ఎల్డీసీ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. వీటికి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి వీటికి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు పీజీలో లైబ్రరీ సైన్స్ అలాగే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. లేదా మీరు డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసున్నా సరిపోతుంది. వీటికి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అలాగే కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి చూసినట్లయితే వీటికి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్స్ గనుక మీరు చూసినట్లయితే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. అలాగే మీకు స్టెనో కూడా చేసి అయితే ఉండాలి. వీటికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి వీటికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు పీజీలో లైబ్రరీ సైన్స్ అలాగే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. లేదా మీరు డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసున్నా సరిపోతుంది. అలాగే వీటికి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే వీటికి కంప్యూటర్ స్కిల్స్ ఉంటే మంచిది. నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ ఇంజినీర్ సివిల్‌కి సంబంధించి వీటికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మీరు బీటెక్ కంప్లీట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చేసుంటే సరిపోతుంది. అలాగే వీటికి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. లేదా మీరు డిప్లొమాలో సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. డిప్లొమా చేసిన వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్‌కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి మీరు బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చేసుంటే సరిపోతుంది. అలాగే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ ఆర్కివిస్ట్ పోస్ట్‌కి సంబంధించి వీటికి ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటి యొక్క క్వాలిఫికేషన్స్ గనక చూసినట్లయితే డిగ్రీలో మీరు 50% మార్క్స్‌తో అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. మీకు 6 మంత్స్ కంప్యూటర్ డిప్లొమా కోర్స్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే వీటికి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. ఇప్పటివరకు ఈ జవహర్లాల్ నవోదయ యూనివర్సిటీకి సంబంధించిన 267 పోస్టులకు సంబంధించిన అన్ని వేకెన్సీస్ అలాగే ఎడ్యుకేషన్ వివరాలు అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్లి మీరు ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌ని అయితే ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. అలాగే వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజెస్ వివరాలు ఒకసారి చూసినట్లయితే గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి అన్‌రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ రూ. 1,500 అనేది అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళు రూ. 1,000 అయితే పే చేయాలి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. అలాగే గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజెస్ వివరాలు చూసినట్లయితే అన్‌రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి రూ. 1,000 అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి రూ. 600 అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వివరాలు కూడా మీరు ఒకసారి చూసినట్లయితే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఓబీసీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఎవరైతే ఇన్ సర్వీస్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. అలాగే వీటికి సంబంధించిన రిటన్ టెస్ట్ గనుక మీరు చూసినట్లయితే పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. వీటికి 70% మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ అలాగే పర్సనల్ టెస్ట్‌కి 30% మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ రిటన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే కాల్ లెటర్స్ అయితే పంపడం అయితే జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి 1:15 రేషియోలో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు వన్స్ ఫీజు అనేది పే చేసిన తర్వాత రీఫండ్ అయితే చేయడం అయితే జరగదు. అలాగే వీటికి సంబంధించి అప్లికేషన్‌లో మీకు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వీటికి సంబంధించిన ఫోన్ నంబర్‌కి అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అలాగే వీటికి సంబంధించిన మెయిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది.
వీటికి మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన వెబ్‌సైట్ గనుక చూసినట్లయితే jnunt.samarth.edu.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పోస్ట్‌లకి మీరు ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల 27/7/2026 సాయంత్రం 5 గంటల లోపు వీటికి మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పటివరకు వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడీఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్లి మీరు ఈ పీడీఎఫ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని వేకెన్సీస్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి క్లియర్‌గా అయితే చెక్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.